ఆర్టీసీ జేఏసీ సమ్మెతో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మనము జేబీఎస్ దగ్గర ఉన్నాము. జేబీఎస్ దగ్గర పరిస్థితి చూసుకోవచ్చు. ప్రయాణికులందరూ కూడా చాలా గంటల తరబడి కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు గమ్యస్థానాలకి చేరుకోవడానికి ఇప్పటి వరకు కూడా దాదాపు 2-3 గంటలైనా సరే ఇప్పటి వరకు కూడా బస్సులు రాకపోవడంతో విలవిలబోతోంది బస్ స్టాపు. అటు ప్రయాణికులు కూడా జర్నీకి సంబంధించి అటు ఏదైతే వేసవి సెలవుల నిమిత్తం కొందరు ప్రయాణికులు కూడా సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రయాణికులతో ఎప్పుడూ కిటకిటలాడేటటువంటి జేబీఎస్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఈ బస్ స్టాపు ఎక్కడికక్కడ ప్రతి ఒక్క నిజామాబాద్కి సంబంధించి కావచ్చు, అలాగే నిర్మల్కి సంబంధించి కావచ్చు, ఒక్కొక్క బోర్డుకి సంబంధించి ఇక్కడ వచ్చి హాల్ట్ అయ్యేటటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో బస్సులన్నీ కూడా లేక మొత్తం కూడా విలవిలలాడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ జేఏసీ తెలిపినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తమను ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి, అలాగే ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఆర్టీసీ డ్రైవర్లనే వినియోగించుకోవాలి, అలాగే పీఆర్సీకి సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా కూడా పీఆర్సీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూని కూడా గత ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా లేవనెత్తుతూనే ఉన్నాము. తమ డిమాండ్లు ఏవి కూడా కొత్తవి కాదు, పాత డిమాండ్లే. వాటన్నిటినీ కూడా ప్రభుత్వం అమలుపరిచినట్టయితే ఖచ్చితంగా తాము విధుల్లోకి వస్తాము అన్న కోణంలో కూడా చెప్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కొన్ని బస్సులు ఏదైతే సూపర్ లగ్జరీ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే జేబీఎస్ బస్ స్టాప్ కావచ్చు, ఇతర బస్ స్టాప్లు ఏవైతే ఉన్నాయో ఆ బస్ స్టాపుల్లోకి రావడం కూడా మనం చూసుకోవచ్చు. లిమిటెడ్ బస్సులు మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ సైతము ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా విధుల్లోకి హాజరు కావాలి, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేయకూడదు, తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరలోనే సాల్వ్ చేస్తాము అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నాగిరెడ్డి ఆర్టీసీ ఎండీ అయినటువంటి నాగిరెడ్డి సైతం కూడా ఈ ఆర్టీసీ సమ్మెకి సంబంధించి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం మనం చూసుకోవచ్చు. మొత్తం మీద జేబీఎస్ బస్ స్టాప్లో చాలా వరకు కూడా ప్రయాణికులు కొన్ని గంటల తరబడి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కామారెడ్డికి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు బస్సు? పొద్దున 7 గంటల నుంచి వచ్చి 7 గంటల నుంచి 12 అవుతుంది ఇప్పుడు సమయము. 7 నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. బస్సులు సమ్మె అనేసి మీకు తెలియదమ్మా? తెలియదమ్మా. సావుకాన్ని వచ్చి ఉంటుంది హాస్పిటల్ చచ్చిపోయినట్టు నేను వచ్చినాము. మాకు తెలియదు కదమ్మా, బంధాన్ని తెలియదు. చనిపోయాలంటే మా చెల్లె వాళ్ళ మామ చనిపోయినట్టు కామారెడ్డి నుంచి వచ్చి నిన్న వచ్చినాం. బస్సులో ఎగ్దాం బంధాన్ని మాకు తెలియదు. చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఇష్యూలో భాగంగా కామారెడ్డి నుంచి హాస్పిటల్ నిమిత్తం వచ్చారు. 7 గంటల నుంచి కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్లో లేదు. సమ్మె అనేసి ముందస్తుగా అయితే ప్రజలకు ఎవరికి కూడా తెలియలేదు అన్న కోణంలో కూడా ప్రజలు కూడా దీని మీద తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట నుంచి వచ్చినాం. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట అయింది. గంట అయింది. బస్సు వస్తుంది అంటున్నారా? వస్తలేదు. మళ్ళీ ఇటు గట్కేశ్వర పోవాలి. ఎట్లా మరి ప్రత్యామ్నాయం ఏం చేయాలి? లోకల్ నడతాయని ఇటు వచ్చిన ఆడ కూర్చొని ఆటకు వస్తుంది. నడుతున్నాయా లేదా అటు పోయి చూస్తే తెలుస్తుంది. చూడొచ్చు, చిన్నారులు అలాగే వృద్ధులు ఈ ఎండలకి బస్సులు నిర్బంధం ఏదైతే డిపోలకే పరిమితం అవడంతో చాలా వరకు కూడా అటు మహిళలు కావచ్చు, చిన్నారులతో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, ఎమర్జెన్సీ ఇష్యూస్లో భాగంగా వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, చాలామంది కూడా ముందస్తుగా అయితే తమకు సమ్మె గురించి తెలియకపోవడంతోనే ఈ విధంగా 7 గంటల నుంచి 12 గంటల దాకా కూడా ఇబ్బందులు పడుతున్నాము. కొన్ని గంటలు అవుతున్నా కానీ బస్సెస్ రావట్లేదు అన్న కోణంలో ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో ఇతర బస్సులకి సంబంధించి ప్రత్యామ్నాయం కూడా లేదు అన్న కోణంలోనే ఇక్కడ హైదరాబాద్లో వచ్చినటువంటి మహిళ కామారెడ్డి వరకు వెళ్ళాలి అంటే ప్రత్యామ్నాయము బస్సెస్ అవైలబుల్లో లేరు. కానీ తను 7 గంటల నుంచి కూడా ఇక్కడే ఎదురు చూస్తుంది బస్సు కోసము. కానీ ఇంతవరకు కూడా బస్సు అనేది మాత్రం రాలేదు అన్న కోణంలో కూడా ఆవిడ చెప్పుకుంటూ పోతున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.